మనం చూస్తున్నాం. తప్పించుకోవడానికి ఎన్ని దారులున్నాయో అన్ని దారులు కూడా వెళ్తున్నారు ఇప్పుడు వైసీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే పాస్పోర్ట్ విషయంలో ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి హైకోర్టుకు వచ్చారు. ఇక్కడ వాళ్ళు చూస్తే సుప్రీంకోర్టుకి బెయిల్ కోసం వెళ్ళారు. సో ఇక చూసుకుని మరో పక్కేనేమో వరద బాధితులను పరామర్శించేందుకు యాత్రలు చేస్తున్నారు. కానీ వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయనకు ఎదురు దెబ్బే తగులుతోంది. మొన్న మనం విజయవాడ వెళ్ళినప్పుడు కూడా మనం చూసాము. అంటే అక్కడ ఈయన వెళ్ళేటప్పుడు ప్రజలు ఇళ్లల్లో ఉండి రాలేకపోయారు కాబట్టి ఆయన 20 నిమిషాలు ఉండి వెనక్కి వచ్చేసారు. కానీ ఈరోజు పిఠాపురంలో అయితే చాలామంది వ్యతిరేకించడం జరిగింది. నువ్వేం చేసావు, నీ వల్లే ఏలేరు ఇప్పుడు మునికింది అని చెప్పి కూడా వాళ్ళు అంటున్న పరిస్థితి. సో ఆ యాత్రలు ఏలూరు అన్నట్టున్నారు. సో ఏలేరు అది. సో ఆయనకి జోక్ అనిపిస్తుంది అంటారా యాత్రలు చేయడం? అసలు ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? ఏం చెప్తారు? తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి నానుడి. జగన్మోహన్ రెడ్డి గారు ఏందంటే ఇక్కడ కొంతమందికి మనం ఏం మాట్లాడినా కూడా అవతల వాళ్ళు వింటారు. మనం మాట్లాడిన దాని గురించి వివరణ అడిగినా కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం చెప్పాలని చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే మన నిత్యకృత్యం. ఎందుకంటే వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి, నా మనుషులు ఉన్నారు కాబట్టి అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి చాలామందిలో ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారనమాట. అరుదుగుండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ తలసిల రఘురామ్ గారు కావచ్చు, లేకపోతే నందిగం సురేష్ గారు కావచ్చు, దేవినేని అవినాష్ గారు కావచ్చు, లేకపోతే అప్పిరెడ్డి కావచ్చు, జోగి రమేష్ వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి, వీళ్ళందరం చూసుకుంటా, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వీళ్ళందరినీ కనుక చూసుకుంటూ ఉంటే ఇవాళ పరిస్థితుల్లో విధ్వంసం ఎలా చేయొచ్చు, జన నష్టం ఎలా చేయాలి, ఎంతమంది చనిపోయినా పర్లేదు, రాజకీయంగా మనకు ఎలాంటి లబ్ధి చేకూరుతుందన్న ఆలోచన తప్ప దాంట్లోంచి కూడా ఎంత లాభం పొందొచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు. సరే వాళ్ళ అధికారం పోయింది కాబట్టి ఇప్పుడు అవి అందరికీ అందుబాటులో రావు కాబట్టి ఉండట్లు. నిన్న వరదలు చూసుకుంటే విజయవాడలో వరదలు వచ్చిన సందర్భంగా వీళ్ళ సొంత పడవలు నడుపుకుంటూ అక్కడ కూడా వరద బాధితుల దగ్గర అధిక మొత్తంలో వసూలు చేసినటువంటి గొప్ప త్యాగధనులు వీళ్ళు. ఎందుకంటే త్యాగం చేశారు కదా అక్కడ పడవలను పంపించేసి. వీళ్ళు దాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు, మీ సేవలు ఇక చాలు నాయన, మీరు ఇంటికి వెళ్ళి కూర్చోండి, విశ్రాంతి తీసుకోండి, ఇంకోటి రచించుకోండి, ప్రస్తుతానికి ఇక్కడ ఆపేసేయండి, మేము చూసుకుంటాం దీని సంగతి అని చెప్పని కేంద్రంతో మాట్లాడి పడవలు తెప్పించుకొని అందరికీ అందుబాటులోకి రావడం కూడా జరిగింది. ఈరోజు విజయవాడ ప్రశాంతంగా ఉంది. బెంగళూరులో ఆయనకి నిద్రపట్ల, తాడేపల్లి ఆయనకి నిద్రపట్ల. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అనుకుంటే పడవలు కూడా వాళ్ళు అనుకున్న ప్రణాళిక పోయింది. ఏం చేయాలి అని అనుకుంటా ఉంటే ఏదో ఉదయం రాబోతుందంటే ఇప్పుడు ఏలేరు ఉదంతాన్ని మళ్ళీ బయటికి తీసుకురావడానికి బయలుదేరి వచ్చేసారు. ఇక్కడ ఒకటి కనుక పూర్తిగా మనం గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విధ్వంసానికి సంబంధించి, అంటే ఈ వరదలకు కావచ్చు, లేకపోతే ఈ తుఫాను ప్రాంతానికి కావచ్చు, ఇటు చూసుకుంటా విధ్వంసానికి సంబంధించి గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు, దోపిడీలు, ముఖ్యంగా మట్టి, ఇసుక మైనింగ్, వాళ్ళు చేసినటువంటి సహజ వనరులన్నీ ఎంత అవకాశం ఉంటే ఇంకో 100 సంవత్సరాలు సరిపాను ఇప్పుడే దోసుకున్నారు. ఇంకో 100 సంవత్సరాలు సరిపాను. ఇది మనం చెప్పడం కాదు, న్యాయస్థానమే చెప్పింది చాలా స్పష్టంగా జరిగిన దానికి వివరాలన్నీ. దానికి ఆ రోజు గోపాలకృష్ణ త్రివేది అనే ఒక పెద్ద మనిషి అప్పుడు దీని గురించి న్యాయస్థానం వివరాలు ఇవ్వమని చెప్పని ఎవరైతే జిల్లా అధికారులు ఉంటారో ముఖ్య అధికారికి చెప్తే ఆయన ఒక కాగితం తయారు చేసి దీని మీద మీరు సంతకాలు మాత్రమే పెట్టండి, మిగిలిన విషయాలు మీకు అనవసరం అని చెప్పని వాళ్ళందరి చేత ఇక్కడ ఏమీ జరగలేదని చెప్పిన అందరూ ఒకటే వాక్యం. మీరు ఒకసారి గమనించండి, వాళ్ళలో ఉన్న గొప్పతనం మనం గమనించవచ్చు అనమాట. ఎందుకంటే ఒకళ్ళ చూస్తే చాలు, ఎవరి చదవాల్సిన పని లేదు, ఎవరి చూడాల్సిన పని లేదు. కింద సామాన్య కార్యకర్త ఏం మాట్లాడతాడో పై అయినా అదే మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. అట్లానే ఆ కార్యక్రమాలు నిర్వహించే విధంగా వాళ్ళ చేత సంతకాలు తీసుకొని ఇసుక దోపిడీ జరగలేదు, అంతా ప్రశాంతంగానే ఉంది అని చెప్పని రాయించుకున్నారు. అది వెళ్ళిపోయింది. దాన్ని వాళ్ళు గుర్తించేసి న్యాయస్థానం ఏం మట్టుకాయలు వేయాలో వేశారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ బాధ అంతా ఏందంటే ఇసుక సంబంధించింది కావచ్చు, లేకపోతే వరదలకు సంబంధించింది కావచ్చు, ఇప్పుడు వీళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలకు సంబంధించింది కావచ్చు. వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు వీళ్ళని కొట్టలేదు, ఎందుకు వీళ్ళని తిట్టట్లేదు, బట్టలు ఓడదీసి బజార్లో ఎందుకు తిప్పట్లేదని తెగ మదన పడిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రజల్లో ఆలోచన పోయింది. వాళ్ళకు ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు 39% మంది అంటున్నారు కానీ ఆ 30% కొంతమంది ఏం చేశారు అంటే భయం కొద్దీ పథకాలు రావేవో అని చెప్పని వాలంటీర్లు చేసినటువంటి కార్యక్రమాల వల్ల
కొంత వాళ్ళకి ఓటింగ్ చేసిన మాట వాస్తవం, అందుట్లో సందేహమే లేదు. కరుడు కట్టిన వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఓట్లు వేసినందువల్ల 39% వచ్చేసింది. ఈ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇంకా మాకు 39% ఉంది, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము అని చెప్పి ఎందుకు చెబుతున్నాడా అంటే, ఈ మధ్య పైనుంచి ఒక ఆయన, అంటే ఇంద్రలోకం నుంచి ఒక ఆయన, యమలోకం నుంచి ఒక ఆయన, ఇద్దరు కలిసి ఇప్పుడు మధ్యలోకంలో ఉన్నారనమాట. ఎందుకంటే మయబ్రహ్మ సృష్టి, విశ్వామిత్రుడు ఆ రోజు సృష్టించాడు కదా, అక్కడ కూర్చొని ఈయనకి హితపోజ చేశారు. అంతకుముందు మాట్లాడాడు కదా, ఆత్మలతోటి మాట్లాడుకుంటాను, మా తండ్రి గారు చెప్పారు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, అట్లానే మాట్లాడుకుంటే నాయన నువ్వు ఇట్లా కూర్చుంటే కుదరదు, ప్రజలు ఎటు నిన్ను కాదనుకుంటున్నారు, అయినా సరే నువ్వు ప్రజల మధ్యకి వెళ్ళాలి అంటే అక్కడ ఏముండాలి, లేకపోయినా నువ్వు చేయాలి, కాబట్టి ఏదో ఒక విధ్వంసం చేయి అంటే ఈ విధ్వంస రచనకి అతను పూనుకొని వీళ్ళని ప్రయోగించినా కూడా అక్కడ దైవం మనం చెప్పాను, నేను సత్యమూర్తి గారు కూడా చెప్పారు, పైన దుర్గమ్మ కింద కృష్ణమ్మ, చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ఆశీస్సులు, దేవుడు కాపాడాడు. కాబట్టి ఇక్కడ కూడా అతను ఏ చేయాలనుకున్నా కూడా ఈ కార్యక్రమానికి పిఠాపురంలో చూసుకుంటా ఉంటే, అంటే అక్కడ సత్యమూర్తి గారు వివరణ ఇస్తారు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అంత సౌమ్యులు కాదు పిఠాపురం ప్రజలు. వాళ్ళకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో, కర్రుగాల్చి ఎలా వాత పెట్టాలో క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు. ఇక్కడ సహజంగానే పాపం అమ్మాయి మాట్లాడింది, అయ్యా మాకు అన్నీ అందుతుని, ఇంతకంటే ఏం చేస్తారు, ప్రభుత్వం చాలా బాగా చేసుకుంటుంది అని చెప్పారు. అయినా సరే తృప్తిగా లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు, వాళ్ళు ఎలా వచ్చారో ఏ విధంగా సమాధానం ఇచ్చారో చూశారు. కాబట్టి వీళ్ళ యొక్క పథకాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు న్యాయస్థానం వెలుసుబాటు కలగజేసిందని చెప్పి భావిస్తున్నారు. ఆ వెలుసుబాటు కలగజేసినందువల్ల ఇప్పుడు కలుగులో ఉన్నవాళ్ళు బయటకు వస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే పాస్పోర్ట్లు ఇవ్వాలా, రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలా, పోలీసుల దగ్గరికి వచ్చేసి రోజు కూర్చొని చేసుకోవాలి. కాబట్టి ఏం జరుగుతుందనేది 2-3 రోజుల తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పటికైతే పాపం ఆయన చాలా ఇబ్బందికరంగా ఉంది. రాబందులు అన్నిసార్లు కనపడవు, శవాలు వచ్చినప్పుడే రాబందులు కనపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ఏదైనా విపత్తు వస్తేనే కనపడతాడు, లేకపోతే వాళ్ళని కారాగారంలో పెడితేనే కనపడతాడు.